హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంగళవారం అని చెప్పి మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. ఏ ఊరంటే అవనగడ్డ. ఫేమస్ టెంపుల్ అన్నమాట. అక్కడ ఆంజనేయ స్వామికి సంబంధించి ఏదైనా సరే చాలా బాగా చేస్తారు. హనుమాన్ జయంతి ఇంకేదైనా ఫంక్షన్ అయినా చాలా గ్రాండ్ బాగా చేస్తారు. అవనగడ్డలో చాలా ఆంజనేయ స్వామి గుళ్ళు ఉన్నాయి, కానీ ఇది మాత్రం చాలా పెద్ద ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి దర్శించుకొని ఆయనకి ఏదైనా మనసులో కోరుకుంటే మాత్రం తప్పకుండా నెరవేరుద్ది. మా ఊరికి పక్కనే, మాది పులిగడ్డ పక్కనే అవనగడ్డ అన్నమాట. మాకు పక్కన అయినా కానీ ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాము. ఈరోజు కుదిరింది. ఇంకా ఈరోజు మంగళవారం అని చెప్పి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము. అక్కడే మంగళవారం అయితే అసలు ఖాళీ ఉండదు అక్కడ. మిగతా రోజుల్లో అయితే కూడా చాలా వరకు వస్తూ ఉంటారు. మంగళవారం అయితే ఇంకా ఫుల్ నిండిపోతూ ఉంటుంది జనాలతో. ఇంక మేము వెళ్ళాము. అక్కడ ఆంజనేయ స్వామి వాహనం ఒంటె కాబట్టి ఆయన దర్శించుకుని తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాము. మేము వెళ్ళేసరికి చాలా జనం వచ్చేసి ఉన్నారు అక్కడ. ఆయనే మన అందరి ఆంజనేయుడు. అవనగడ్డలో ఫేమస్ అన్నమాట. పక్కనే రోడ్డు పక్కనే ఉండిద్ది ఆ గుడి. ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళాలి ఆంజనేయ స్వామి గుడికి అంటే అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. ఆటో అయినా బస్సు అయినా. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారేమోనని చెప్పాను. అక్కడ అదే ఆంజనేయ స్వామి గుడి. నా ఛానల్ చేతన్ సాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కూడా చేసుకోండి. తనే మా చేతన్ బాబు. మా హస్బెండ్ది చెన్ను రాఘవేంద్ర. తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. ఇంకా ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి బయలుదేరాము. ఈ గుడి అవనగడ్డ రోడ్డు పక్కనే ఉండిద్ది. ఇంకా ఎవరైనా వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్. మీరు మా దర్శనం అయిపోయింది చక్కగా. ఇంక మేము ఇంటికి బయలుదేరుతున్నాము. గుడి కొంచెం ముందరికి వెళ్తే బస్ స్టాండ్ కూడా ఉండిద్ది, కానీ బస్ స్టాండ్ నుంచి బయలుదేరేటప్పుడు ఇక్కడ ఈ గుడి దగ్గర కూడా ఆగి వెళ్తాయి. మా బాబుకి కాలువ చూపిస్తున్నాడు మా వారు. కాలువ పక్కనేనమాట ఆంజనేయ స్వామి గుడి. కనిపిస్తుంది ఆ మూలన, అదే బస్ స్టాండ్ అన్నమాట. డేట్ సరిగ్గా తెలీదు, ఇయర్ సరిగ్గా తెలీదు, గుర్తులేదు. కానీ ఒకప్పుడు ఆంజనేయ స్వామి గుడి ఉండేది. అప్పుడు ఎన్నో వరదలు కారణాల వలన ఆంజనేయ స్వామి గుడి పడిపోయింది. అప్పుడు పడిపోయిన తర్వాత అది తీసేసి మళ్ళీ కొత్తగా కట్టారు ఈ గుడి. మీలో ఎంతమందికి ఈ టెంపుల్ తెలుసో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని అందరూ సపోర్ట్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ తర్వాత అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న కొంతమంది భక్తులు కానుకలు అడుగుతుంటే మా హస్బెండ్ వేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.